తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమిష్టి బాధ్యత తీసుకున్నప్పుడే విద్యార్థుల భవిష్యత్తుకు మంచి మార్గం. తెనాలిలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణ 12, 13 వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. సాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టి చేతులు దులుపుకుంటే కూటమి ప్రభుత్వం బకాయిలు మొత్తం చెల్లించి చరిత్ర సృష్టించాం. మంత్రి నాదెండ్ల. మన పాఠశాలలో తాగునీటి విషయంలో, టాయిలెట్స్ విషయంలో, బిల్డింగ్స్ మరమ్మతు కూడా చేయాలని ఇప్పుడే చెప్పారు నాకు. ఎలక్ట్రికల్ వైరింగ్ సరిగ్గా లేదని, అది ఇమ్మీడియట్గా టేకప్ చేస్తాం. ఎందుకంటే వర్షాకాలం మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ పొరపాటు జరగకూడదు, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం కాబట్టి ఇమ్మీడియట్గా ఒక 5 లక్షల రూపాయలు చైర్పర్సన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మున్సిపాలిటీ నుంచి ఇక్కడ ఏవైతే ఎలక్ట్రికల్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా టేకప్ చేసి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేస్తాం. ఒక ప్రణాళికబద్ధంగా ఈ సంవత్సరం లోపు మీకు తాగునీటి సమస్య లేకుండా, టాయిలెట్స్ కూడా ఆ నిర్మాణం పూర్తిగా అయ్యేటట్టు ఒక కార్యక్రమం నేను ఆల్రెడీ ప్రారంభించాను. నెస్లే అనే ఒక సంస్థ, స్విట్జర్లాండ్ కంపెనీ, భారతదేశంలో కూడా చాలా పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు ఆల్రెడీ మన తెనాలికి వచ్చి సిఎస్ఆర్ కింద అయితే వాళ్ళు ఎక్కడైతే మన ఆడపిల్లలు ఉన్నారో అక్కడే మేము చేస్తామని చెప్పారు. ఒక 10 చోట్ల 10 స్కూల్స్లో మనం నెస్లే వాళ్ళ ద్వారా మనం సిఎస్ఆర్ ద్వారా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం మన గర్ల్స్ స్కూల్స్లో. అది కూడా వీలైతే మనం మున్సిపల్ బాయ్స్ స్కూల్లో కూడా ఆ విధంగా తీసుకొచ్చి, ఇక్కడ ఎట్లా కో ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి సంఖ్య బాగుంది, 686 మంది ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ కూడా అటువంటి వెసులుబాటు కల్పించే విధంగా ఆ సిఎస్ఆర్ ద్వారా నిధులు రావడానికి ఏమైనా ఇబ్బంది అయినా కూడా మున్సిపాలిటీ నుంచి ఇమ్మీడియట్గా తక్షణమే ఆ విధంగా శాంక్షన్ చేసి ఆ కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వ పాఠశాల నేను మీకు మాట ఇస్తున్నాను, వచ్చే మార్చి కల్లా ఒక మార్పు ప్రతి పాఠశాల కూడా మీకు కనపడుతుంది. మనకి మధ్యాహ్న భోజనం పథకం పేరు మార్చి ఈ రోజున డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి నెల పౌర సరఫరాల శాఖ నుంచి 57,50,000 25 కిలోల బస్తాలు మీకు సన్న బియ్యం అద్భుతంగా మేము పంపిణీ చేస్తున్నాం. ప్రతి పాఠశాలలో కూడా 41,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా ఈ బియ్యాన్ని ఈరోజు తీసుకెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా లోకేష్ గారి నాయకత్వంలో తల్లికి వందనం కార్యక్రమం మనం చేశాం. 32 కోట్ల రూపాయలు తెనాలి నియోజకవర్గంలో మనం ఇచ్చాం. తల్లికి వందనం కార్యక్రమం 32 కోట్ల రూపాయలు, సుమారు 23,800 మంది పిల్లలకి, తల్లులకి, వాళ్ళ ఖాతాల్లోకి 32 కోట్ల రూపాయలు మనం అందించగలిగాం. షైనింగ్ స్టార్ ప్రోగ్రామ్ ప్రభుత్వ పాఠశాలలో మనం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు మనం ఎంకరేజ్ చేయాలి. ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గాలు ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీసుకుని మనం ఉత్తీర్ణత విషయంలో, ఫిజికల్గా ఇక్కడ ఉన్న అటెండెన్స్ విషయంలో
అదేవిధంగా టీచర్స్ ఎక్కడైనా కొరత ఉంటే ఇమీడియట్గా ఆ పోస్టులు కూడా జాగ్రత్తగా చూసి ఫిలప్ చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళమని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా నేను మీ ద్వారా వేదిక పైన ఉన్న మన కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. హెల్త్ కార్డ్స్ తయారు చేసాం బిడ్డలందరికీ. అదేవిధంగా పర్యావరణం గురించి కూడా గ్రీన్ పాస్పోర్ట్ తయారు చేసాం. ఇందాక మొక్కలు నాటాం. ఇవన్నీ కూడా చిన్న వయసులో మీకు అలవాటు చేసి సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా మనం కార్యక్రమాలు చేద్దామని ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ప్రతి నెల 57 లక్షల బ్యాగులు మన పాఠశాలకి పౌర సరఫరా శాఖ నుంచి అందించగలుగుతున్నాం అంటే మన రైతు సోదరులు వాళ్ళు స్వార్థం లేకుండా ముందుకొచ్చి నిలబడి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. శాఖ నుంచి అందించగలుగుతున్నాం అంటే ఇక్కడ మిగిలిపోతుందా ఫుడ్? సరిపోతుందా? అందరూ ఓకేనా? ఏమున్నా కంప్లైంట్స్ మీరు చెప్పండి ధైర్యంగా, కంప్లైంట్ రిజాల్వ్ చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్. బాగా చదువుకోండి మీ అందరూ. I never gave up. I learned that success did not come at overnight. It comes from small efforts repeating every single day. It comes from saying, I will try again. And when things don't go your way. It comes from focusing when distractions are everywhere. Being a topper is not just about marks or trophies. It is about being responsible, consistent and respectful. మనం ఇవాళ పేరెంట్స్ అందరికీ కూడా అంటే ఈ కార్యక్రమం ముందు ఇండివిజువల్గా మీకు మీ స్టూడెంట్ది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఇచ్చుంటారు. సో ఇప్పుడు ఇది స్కూల్ స్టార్టింగ్ ఇయర్ కాబట్టి ఇంకా ఇయర్ అసెస్మెంట్స్ అనేది ఏం అయి ఉండకపోవచ్చు. బట్ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఏంటి, ఈ ఇయర్ దేని మీద ఫోకస్ చేస్తారు అనేది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ కూడా మనకి స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ ఉందండి. రెగ్యులర్గా మంత్లీ ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్ వచ్చి స్కూల్ స్టూడెంట్స్ని స్క్రీనింగ్ చేయడము. సో హైట్ కానీ వెయిట్ కానీ గ్రోత్ పారామీటర్స్ కానీ ఇంకేదైనా అనీమియా పరంగా కానీ ఇట్లా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ముందే ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయడానికి. సో ఆ ప్రోగ్రామ్ సంబంధించి కూడా ఇవాళ మీకు హెల్త్ కార్డ్స్ మనకి అది కూడా కంటిన్యూయింగ్ ప్రోగ్రామే. బట్ ఇవాళ అది కూడా మీకు మీ పిల్లల గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశం అయి ఉంటుంది. దీంతో పాటు ఇవాళ ఇంకా ఒక మంచి కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ పాస్పోర్ట్ అంటే మనము ఇప్పుడు ఈ ఏదైతే రెయినీ సీజన్లో ఉన్నామో ప్లాంటేషన్కి ఖచ్చితంగా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ బాగుంటే మనం అందరం హెల్త్ కూడా బాగుంటుంది. సో ప్లాంటేషన్ మీద పిల్లలకి ఓనర్షిప్ రావాలి, పిల్లలు దాన్ని సీరియస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రీన్ పాస్పోర్ట్ అనే కార్యక్రమంని మనం ఇవాళ లాంచ్ చేయబోతున్నాము. ఇవాళ మొక్క తీసుకెళ్ళిపోయి 3 years మేము దాన్ని చూసుకుంటాము అనే హామీతో తీసుకెళ్తున్నారు. అండ్ ఈ 3 years కూడా అంటే ఆ ప్లాంట్ ఎట్లా పెరుగుతుంది ఏంటి బాగానే ఉందా లేదా అనేది కూడా మిగతా స్టూడెంట్స్ టీచర్స్ అందరూ కూడా దాన్ని సర్టిఫై చేసి 3 years మెయింటైన్ చేస్తే ఆ స్టూడెంట్కి గ్రీన్ పాస్పోర్ట్లో పాయింట్స్ అనేది చేరుతాయి. సో ఆ కార్యక్రమం కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నాము. మనకి ముందుగా ఇప్పుడు గత సంవత్సరం రిజల్ట్స్ వచ్చిన తర్వాత
మనం ప్రతి మండలంలో కూడా మున్సిపల్ ఏరియాలో కూడా ప్రతి కమ్యూనిటీ రిప్రజెంటేషన్ తీసుకొని అంటే సెకండరీ అంటే 10th కానీ 12th కానీ మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ని పేరెంట్స్ని మనం పిలిచి వాళ్ళందరికీ షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా అందరికీ కూడా గౌరవించడం జరిగింది, అవార్డ్స్ ఇవ్వడం జరిగింది, ఫర్దర్ స్టడీస్కి ప్రోత్సహించడం జరిగింది. అండ్ మన జిల్లాలో చూస్తే ఇప్పుడు కూడా మిడ్ డే మీల్ ఆఫ్ టేక్ దాదాపు 96% పిల్లలు స్కూల్లో మిడ్ డే మీల్ తీసుకుంటున్నారు. ఇంకా కూడా పెరగాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాము. జిల్లాలో ఇప్పటికే దాదాపు 1,60,000 మంది పైచిలుకు పిల్లలకి ఇది ట్రాన్స్ఫర్ అయింది అమౌంట్. ఇంకా కూడా కొంతమంది అంటే మదర్స్ కానీ చిల్డ్రన్ కానీ ఇంకా యూడైస్ కోడ్ రాలేదనో ఆధార్ సమస్యనో ఇంకేదో అనో అట్లా కూడా ఇంకా పెండింగ్ ఉన్నారు. అవి కూడా మనం రెక్టిఫై చేసే కొద్దీ డైలీ పడుతూనే ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూల్స్లో కాకుండా ప్రభుత్వ కాలేజీలో ప్రభుత్వ స్కూల్స్లో చదివించే పిల్లలకేమీ చదువు తక్కువ కాదు, తెలివితేటలు తక్కువ కాదు. అందుకని తప్పనిసరిగా ఈ స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలమ్మా. టీచర్స్ ఉన్నారా లేదని ఒకటి, ఉన్న టీచర్స్ని తీసుకుపోతున్నారు ఇక్కడ అక్కర్లేదు అని. ఒక పిల్లవాడున్నా కూడా టీచర్ చెప్తూ నేను ఫోటోలో చూపిస్తున్నారు కొన్ని చోట్ల. అలా కాకుండా స్కూల్స్ మీద శ్రద్ధ పెట్టి మన స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ పరంగా ఉన్న స్కూల్స్ కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజ్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో మన బిడ్డలు చదివే విధంగా మనం తీసుకోవాలని కోరుతున్నాను. పిల్లలు పాఠశాలలో బాగా చదువుతున్నారా లేదా అనేది ప్రతి నెలకి ఒకసారి వచ్చి ఇక్కడ టీచర్స్ని అడిగి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి తెలుసుకుంటే బాగుండదని కోరుతున్నాను. అలానే మనకి ప్రభుత్వం వారి తరపు నుంచి ఈ రోజున కొన్ని పథకాలు ఇస్తున్నారు. అలానే తల్లిదండ్రుల కష్టము మన పిల్లల కోసం ఎంత కష్టపడ్డా కూడా అలానే బాగా చదువుతున్నారా లేదా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలనేది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది కూడా. అలానే ఈ రోజున మన ప్రభుత్వం పాఠశాలలు అలానే ఈ రోజున మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అందేలాగా కూడా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రైవేటీ కన్నా ఈ రోజున ప్రభుత్వం పాఠశాలలో ఎంతో గొప్పగా ఉందని అందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి మేము పోయినసారి తిరగకపోతే ఎంత ఇబ్బంది పడ్డాము. ఈసారి భలే ఉంది, నిన్నే వెళ్ళొచ్చింది, మా చాలా సంతోషంగా ఉంది. మన కల్లా అది ఎక్కువగా మొత్తం చూపిస్తాను. ఆల్టర్ చేసి పెట్టచ్చు నీళ్ళు ఎందుకంటే అట్లా చూసి పెట్టు పెట్టు మాట్లాడు. ఆయన వస్తే ఇంక దేనికి రాదు. నేను అందే ఆయనకు వస్తుంది కదా, నీకు రాదు. చనిపోతే రావాలి కదా నీకు. ఎందుకు పిల్లలు ఎవరిని ఉద్యోగంలో ఉన్నారా? వాళ్ళ అబ్బాయి ఒక ఏడైతే ఏదంటే వాళ్ళ పేరు అది చేయించి మార్పించండి. మరి చేయాలి కదా ఇట్లాంటి. మీరు రోడ్డు మీద వచ్చేప్పుడు వాట్ల ఒక అరగంట పోతుంది. చీపురు కొట్టుకుంటే చీపురు కొడితే ఒక అరగంటకు పోతుంది. చీపురు కొట్టుకుని పోయేలా డౌన్ కాదు. వీళ్ళందరికీ కూడా కొంతమందికి గ్యాస్ పడుతూ ఉంది, కొంతమందికి అసలు గ్యాస్ పట్టలేదు. దాన్ని అందరం కూడా నోట్ చేసుకున్నాం. ఎవరెవరికి గ్యాస్ రావట్లేదో ఒకవేళ రాని వాళ్ళందరూ కూడా నాకు కలిసిన వాళ్ళే కాకుండా ఎవరైతే మనం ఇంటింటికి తిరుగుతూ ఉన్నారో మా కార్యకర్తలు నాయకులు వాళ్ళకి మీరు ఏ సమస్య ఉన్నా చెప్పవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మీరు చెప్పినటువంటి ఏ సమస్య అయినా సరే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ యొక్క ప్రక్రియలో
మీ సమస్యల ముందు ప్రభుత్వం నమోదు చేసుకోవడం జరిగింది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. ఒకసారి నమోదైన తర్వాత ఎందుకు ఆ యొక్క సమస్య పరిష్కరించలేదనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో మీ అందరి సమస్యలు తీరటానికి ఇది ఒక ప్రక్రియగా ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వీటితో పాటు ఏమేమి చేశామనేది చెప్తూ సమస్యలను కూడా నమోదు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఈ రోజున మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని, అది స్థానిక సమస్య అవ్వచ్చు, మంచినీటి సమస్య అవ్వచ్చు, లేకపోతే రోడ్డు సమస్య అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ సమస్య అవ్వచ్చు, సంక్షేమానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, అభివృద్ధికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా ఉద్యోగానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, ఏ సమస్య అయినా సరే మీ నుంచి తెలుసుకొని దానికి ఏమిటి, ఏ రకంగా ఆ సమస్యని పరిష్కరించగలం అనేది ఈనాటి యొక్క మహత్తరమైన యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మీ అందరూ సవ్యంగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు మీ సమస్యల్ని మా దృష్టికి తీసుకురండి. అంతేకాకుండా ఈ రోజున రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇప్పటికి దీపం పథకం కింద ప్రతి ఇంటికి గ్యాస్ ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా 2,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేసిన ఘనత, ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో డిఎస్సి నోటిఫికేషను, గతంలో ఉన్న కానిస్టేబుల్ని భర్తీ చేసాం, గతంలో ఉన్న డాక్టర్లని భర్తీ చేసాం, గతంలో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా మనం భర్తీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరలా ప్రతి సంవత్సరం కూడా ఇదే రకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా ప్రైవేటు ఉద్యోగాలను కూడా అవకాశం కల్పించేదానికి అనేక రంగాలకు సంబంధించిన పరిశ్రమల్ని మనం ఈ రాష్ట్రంలో తెచ్చుకుంటా ఉన్నాం. ఆ రకంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించేదానికి, వారికి అవసరాలు తీర్చేదానికి, వారికి అనువైనటువంటి అంశాలకి అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా గొప్పగా మీ అందరూ కూడా దీన్ని సమర్థిస్తున్నందుకు, మీరుంచిన నమ్మకాన్ని, మీరు ఏ రకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించారో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకునే కార్యక్రమంగా ఈనాడు ఈ తొలి అడుగు కార్యక్రమం. ధాన్యం కొనుగోలులో గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టి చేతులు దులుపుకుంటే కూటమి ప్రభుత్వం బకాయిలు మొత్తం చెల్లించి చరిత్ర సృష్టించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సూచనలతోటి పౌర సరఫరాల శాఖ ద్వారా రైతులకు భరోసా కల్పించమని, వ్యవసాయ రంగం కోసం అనేక సంస్కరణలు తెచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యం అమ్మకాలకు పడిగాపులు కాశారన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రైతు సూచించిన విధంగా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలు గడవక ముందే నగదు ఖాతాల్లో జమ చేసి చరిత్ర సృష్టించామని ఆయన తెలిపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతాంగం నుంచి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం దళాలు పెద్దలు కలిసి రైతాంగాన్ని నష్టం కలిగించి ఇబ్బందులు పెట్టారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా నష్టం చేశారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. జగన్ సమాజంలో అలజడి సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్యలు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఎన్ని కష్టాలు ఉన్నా రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకూడదని నూతన టెక్నాలజీని ఉపయోగించి ఆదుకుంటున్నామన్నారు. ఈ రోజు ధాన్యం కొనుగోలు చేసిన 30,000 మంది రైతులకు 650 కోట్లు విడుదల చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 40 రోజులు ఆలస్యం అయినందుకు క్షమించాలని, మరొకసారి ఆలస్యం అవ్వకుండా చూస్తామన్నారు. మేము ఎప్పుడూ రైతుల దగ్గర చిల్లర రాజకీయాలు చేయలేదని, 5 ట్రాక్టర్లు దొంగచాటుగా తీసుకొచ్చి రైతు పండించిన పంటను దుర్మార్గంగా ఫోటోలు, వీడియోల కోసం తొక్కించారని, సమాజంలో పార్టీ అధినేత ఇలా వ్యవహరించడం మంచిది కాదన్నారు. ఎవరి పైశాచిక ఆనందం కోసం పంటను తొక్కించారని ప్రశ్నించారు. గతంలో మనుషులను తొక్కించారు, ఇప్పుడు పంటలను తొక్కిస్తున్నారని అన్నారు. రైతుల పట్ల నిజాయితీగా మాట్లాడేటట్టు అయితే చర్చకు రండి, సమస్యలు ప్రభుత్వం దృష్టికి రండని వైసీపీని ఉద్దేశించి అన్నారు. వైసీపీ వ్యక్తిగత విమర్శలు, పోలీసులపై దాడులు మానుకోవాలన్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు ఉంటే అసెంబ్లీలో ప్రస్తావించాలి కానీ ఇదేమి పరామర్శలంటూ ఎద్దేవా చేశారు. మొట్టమొదటి అడుగు మేము వేసింది గతంలో దుర్మార్గంగా రైతుల్ని మోసం చేసి
రబీ మాసంలోని నిధుల్ని రైతులకి అందించకుండా దాదాపు 2,763 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేస్తే అందులో 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. సుమారు 84,000 మంది రైతులకి అన్యాయం చేసి కనీసం వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వేయలేదు. అటువంటి పరిస్థితుల్లో ఖరీఫ్ మాసంలో మేము ధాన్యం కొనుగోలు చేయకన్నా ముందే పాత బకాయిలు తీర్చాలనేది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వచ్చిన నెల రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం 1000 కోట్లు, రెండో నెలలో 674 కోట్లు బకాయిలు మొత్తం రైతులకి చెల్లించాం. ఖరీఫ్ మాసంలో 8,282 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గతంలో కన్నా ఎక్కువ మంది రైతులకి ఉపయోగపడింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళారులు, కొంతమంది పెద్ద రైతులు కలిసిపోయి సన్నకారు రైతులకి నష్టం కలిగించే విధంగా ఒక గ్రూప్గా వీళ్ళు ఏర్పడి జిల్లాల్లో చాలామందిని ఇబ్బంది పెట్టారు. కేవలం 4,97,000 మంది రైతులకి వీళ్ళు 29,90,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే మా కూటమి ప్రభుత్వం 8,282 కోట్ల రూపాయలతోటి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. వాళ్ళేమో 4,97,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తే మేము పారదర్శకంగా రైతుకి వెసులుబాటు కల్పించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం చేశాం కాబట్టి 5,65,662 మంది రైతుల దగ్గర ఈ ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు చేశాం. 8,282 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేశాం. ఒక చరిత్ర సృష్టించాం. మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఢిల్లీ పర్యటన పెట్టుకుని 2 సార్లు మంత్రి గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక 10 లక్షలు అదనంగా మనకి టార్గెట్ తీసుకొచ్చి రైతుకి అండగా నిలబడే విధంగా మనం రబీ మాసంలో కూడా ప్రతి ఒక్కరికి భరోసా కల్పించే విధంగా ముందుకెళ్ళాం. 64,845 మెట్రిక్ టన్నులు కొన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదే మన కూటమి ప్రభుత్వం 25 లక్షల వరకు మేము సిద్ధమై చివరికి 24 లక్షల మెట్రిక్ టన్నులు రబీ మాసంలో కొనుగోలు చేశాం. దీనికి 4,575 కోట్ల రూపాయలు మేము రైతులకి చెల్లించాల్సిన నిధుల్లో తక్షణమే చెల్లించి ఒక 659 కోట్ల రూపాయలు మాత్రం 40 రోజులు జాప్యం జరిగింది. ఎందుకంటే పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ నుంచి 41,000 కోట్ల రూపాయల అప్పులు చేసి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోలేని పరిస్థితిలో తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోటి ఎన్సీడీసీ ద్వారా 1000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చి ఈ రోజున సాయంత్రం 4 రైతుల ఖాతాల్లోకి ఈ 659 కోట్ల 39 లక్షల రూపాయలు అంటే సుమారు 30,403 రైతులకి వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసి మేము పాత గవర్నమెంట్ పెట్టిన బకాయిలు 1,674 కోట్ల రూపాయలు కలిపితే 14,531 కోట్ల రూపాయలు 79 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ధైర్యంగా వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా ఒక బాధ్యతతోటి వ్యవహరించి చిత్తశుద్ధితోటి క్షేత్రస్థాయిలో దాదాపు 18,000 మంది అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేసి 40,000 మంది హమాలీలు 16,000 లారీలు ఈ ప్రక్రియలో అద్భుతమైన కార్యక్రమం చేసి పారదర్శకంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. రైతులతో పలకరిస్తాం. ఎందుకంటే మనం గౌరవించాలి. దాదాపు 3-4 నెలలు శ్రమించి తన బిడ్డతో పోల్చుకుని రైతు ఆ విధంగా కష్టపడి పండించిన పంటని దుర్మార్గంగా కేవలం ఫోటోల కోసం ఒక వీడియో కోసం నిన్న చిత్తూరు జిల్లాలో 5 ట్రాక్టర్లు ముందుగానే రెడీ చేసి పెట్టుకుని దొంగచాటున తీసుకొచ్చి ఆయన వచ్చే మార్గంలో
మరి ఎవరి పైశాచిక ఆనందమో దీంట్లో నాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పైశాచిక ఆనందమా, లేక స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి స్వాగతం పలికే ఆనందమా? రోడ్డు పైన వాటిని ఆ మామిడికాయల్ని వేసేసి మరొక్కసారి ఆయన రథంలో వస్తున్నప్పుడు తొక్కే విధంగా గతంలో చూసాం మనం. మనుషులపైనే తొక్కారు వీళ్ళు, నిన్న మామిడికాయలపైన ఆ విధంగానే ప్రవర్తించారు. దయచేసి ఈ దుర్మార్గమైన ఆలోచనలు రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రశ్నించే మనస్తత్వం మీకుంటే, రైతు పక్షాన మీరు నిలబడుతున్నాం, మేము రైతు కోసం నిలబడిన ప్రభుత్వం అని మీరు నిజాయితీగా మాట్లాడితే మీరు చర్చకు రండి. ఎందుకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈరోజు ఇంత పారదర్శకంగా, ఇంత అద్భుతంగా మేము చేసిన కార్యక్రమం ఏంటి, గతంలో మీరు రైతులను ఏ విధంగా ఆదుకున్నారో నిరూపించండి, చెప్పండి మీరు రాష్ట్ర ప్రజలకి. ఏమాత్రం అంకిత భావం లేకుండా వ్యక్తిగత విమర్శలు, పోలీసులపైన దాడులు, వ్యవస్థలో ఉన్న వ్యక్తులు పార్టీలు మారిపోయినంత మాత్రాన ప్రభుత్వంలో వాళ్ళు మారిపోరు కదా. అదే అధికారి ఉంటాడు రేపటి రోజున కూడా. ఒక ఎస్పీ స్థాయి అధికారిని, డిఎస్పీ స్థాయి అధికారిని బెదిరించడం, అది భయపడించినంత మాత్రాన వాళ్ళ క్యాడర్లో అసభ్యంగా చేతులు నరికేస్తాం, కాలు తీసేస్తాం. ఇదే మీరు సమాజంలో తీసుకెళ్లాల్సిన మెసేజ్? చెప్పండి. మీలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న రైతాంగాన్ని గురించి, రైతు 4 రూపాయలు అదనంగా సంపాదించుకునే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక రాజకీయ పార్టీగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, రైతును కలవాలి, సమస్య గురించి తెలుసుకోవాలి, మాట్లాడాలి. ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి శాసనసభలో వచ్చి మీరు మాట్లాడాలి. మీరు ఆ ధైర్యం చాలదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఒక శాసనసభ్యుడిగా మీరు ఇక్కడ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త వర్క్ ఫ్రమ్ బెంగళూరు అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఇవన్నీ మానుకొని దయచేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితుల్లో మాత్రం మీరు ఎక్కడైనా సరే దుర్మార్గంగా వ్యవహరించి ఇటువంటి దాష్టికాలకు మీరు పాల్గొంటే మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ లేకుండా ప్రజల్ని, రైతుల్ని, మహిళల్ని రక్షించే విధంగా మా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ ఉంటుంది. ఉంటుంది. గురు పూర్ణిమ మహోత్సవ సందర్భంగా దక్షిణాపథంలోనే ప్రప్రథమ మందిరమైనటువంటి మన రామలింగేశ్వరపేట శ్రీ షిరిడి సాయి ఆలయంలో గురు పూర్ణిమ మహోత్సవాల పురస్కరించుకొని 4, 5, 6 తారీఖుల్లో మన తెనాలి పురోహితులు భిక్షాటన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ ద్రవ్యమంతా అన్నప్రసాద వితరణకు ఈరోజు వినియోగించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు భక్తుల చేత బాబా గారికి పాలాభిషేకం సామూహికంగా చేయించబడింది. మధ్యాహ్నం భక్తుల అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సాయంత్రం 6:30 సంధ్యాహారతి అనంతరము పల్లకీ ఉత్సవం పురోహితుల్లో వైభవబద్ధంగా జరపడానికి సరైన సన్నాహాలను ఏర్పాటు చేయడం జరిగింది. పల్లకీ ఉత్సవానంతరం రాత్రి సేజహారతి అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది. అనంతరం రాత్రి సేజహారతి జరుగుతుంది. అనంతరం రాత్రి సేజహారతి వేసి కట్ చేసి గ్రూప్లో పడేసినట్టయితే వేసి
వేసి కట్ చేసి గ్రూప్లో ఏవేనంటే మరి ఈరోజు 5వ గురు పౌర్ణమోత్సవాన్ని మరి విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమను ప్రత్యేకంగా గురువు యొక్క ఆరాధన చాలా విశేషమైనదిగా భావిస్తూ ఉంటాం. ఈరోజు మన దేవాలయంలో ప్రత్యేక అలంకారాలు, అలాగే మరి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే పాలాభిషేకం, నవరసాలతో అభిషేకాలను కూడా ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అలాగే బీసీ కాలనీ ప్రజలందరం కలిసి, అలాగే హరిరామ్ గారు, కుబేరడాల్ మిల్స్, శివశంకర్రావు గారు అందరం కలిసి విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. గురు మహోత్సవం జరుగుతున్నది అతి వైభవంగా జరిగింది. ప్రత్యేక మంజాస రుద్రాభిషేకాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజ చేశాము. కనుక బాబావారి భక్తులు అందరూ సర్వదా సాయినాథ్ ఆనందంగా వచ్చి వాళ్ళకి ఆశీర్వదించి కాబట్టి కోరుచున్నాను. దాని మీద కూర్చున్న సంఘాలు దయచేసి ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ రేపు ఎల్లుండి ఈ ఉత్సవాన్ని శతవార్షికోత్సవ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది 100 సంవత్సరాల క్రితం మరి రెవరెండ్ రేనాల్డ్ హాఫ్ దొర గారు ఇక్కడ మరి డుంకుల్ బర్గర్ గారి సహాయంతో, వారి సహకారంతో మరి ఏఎల్సి మిషనరీస్ అందరూ కలిసి ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఎంతో ఉన్నతమైనటువంటి దేవాలయం ఇది.
ఈ దేవాలయానికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఒక జాతి, కులము, మతము, వర్గము, వర్ణము, ఇండిస్క్రిమినేట్ ఆఫ్ క్యాస్ట్ ఆల్ కమ్యూనిటీస్, ఇక్కడ ఆల్ రిలీజియన్స్ ఇక్కడ ఈ చర్చికి పార్టిసిపేట్ చేస్తాయి. చాలా అద్భుతమైనటువంటి ఈ సంఘం ఇది, అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి, మహిమ కలిగినటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయానికి అనునిత్యం ఉదయం సాయంత్రం తెల్లవారుజామున 4 గంటల నుండి మరి ఉదయం 9-10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి అట్లనే 9:30 వరకు కూడా మరి భక్తులు అనేక మంది, అనేక మతాలకు, కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మరి ఇక్కడ ఆరాధన చేసుకోవడం అనేటువంటిది చాలా ధన్యకరమైన విషయం. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సవార్థిక సంఘం యొక్క కంట్రోలర్గా నియమించినటువంటి కురియన్ జోసెఫ్ గారు, అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి జోసెఫ్ పిఎస్ గారు, మరియు కంట్రోలర్ గారికి సెక్రటరీగా ఉన్నటువంటి మేము ఈ సెంటినరీ సెలబ్రేషన్స్లో పాల్గొనటం చాలా సంతోషము. సంఘ కాపర్లకు, పెద్దలకు, అడాక్ కమిటీ మెంబర్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘానికి వచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సంఘంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ తెనాలి ప్రాంతంలో 1940వ సంవత్సరం, దాదాపు 100 సంవత్సరాల క్రితము రెవరెండ్ హాఫ్ దొరగారు వచ్చి ప్రారంభించినటువంటి సంఘం ఇది. వారు 22,000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు పంచినటువంటి, ఆ విధంగా నిరుపేదలపైన ప్రేమ చూపించి ప్రారంభించినటువంటి పరిచర్య ఇది. ఇది కేవలం ఒక కులానికి, ఒక మతానికి కాకుండా ఈ సంఘము ఏర్పాటు చేయటం ద్వారా, ఈ సంఘాన్ని నిర్మించటం ద్వారా హాఫ్ దొరగారు ఆధ్యాత్మిక సేవ మాత్రమే కాకుండా సంఘంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకు వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కొరకు అనేక కార్యక్రమాలు చేశారు. ఈ రోజుకు కూడా అదే స్పిరిట్ ఈ సంఘంలో కొనసాగటం చాలా అభినందించదగినటువంటి అంశము. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా కుటుంబ పెద్దలను జీవనానికి వృత్తిపరంగా జ్ఞానాన్ని ఇచ్చిన వారిని గురువులుగా మరియు ఆధ్యాత్మికంగా జ్ఞానబోధన చేసిన వారిని ఆధ్యాత్మిక గురువులుగా భావించి శిష్యుల శక్తానుసారం సద్గురులకు కానుకలు సమర్పించి ఆశీర్వాదాలు స్వీకరిస్తారు. మరొక ముఖ్యమైన విషయం, ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వేదవ్యాస మహాముని జన్మించిన రోజు. మానవ జాతికి తరతరాలకు ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిన మహనీయుడు. ఆ మహనీయుల అడుగుజాడల్లో జాతిపిత మహాత్మా గాంధీ, షిరిడి సాయిబాబా, భగవాన్ సత్యసాయిబాబా మహనీయులు త్యాగాలతో విశ్వశాంతిని పరిరక్షించారని తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆశ్రమ ధర్మకర్తలకు, ధర్మదాతలకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ధర్మో రక్షిత రక్షిత ఆ యొక్క భావాన్ని వేద మహర్షి వ్యాసుడు అన్నమాట ఈరోజు జన్మించిన రోజు. అందుకనే వ్యాస పూర్ణిమ. పూర్ణిమ అంటే సముద్రిగా వికాసవంతమైనటువంటి వెలుగును నింపే రోజు. శుద్ధ ఆషాఢం శుద్ధ పౌర్ణమి. ఆ మహర్షి ఈ భూప్రపంచానికి మానవాళ్ళందరికీ కూడా తరతరాలకు సరిపడా విజ్ఞానాన్ని, కాలగమనాన్ని తెలియజేస్తూ మానవుడు తరించాలంటే ఏ రకంగా ప్రవర్తించాలి అన్నది పూర్తిగా 4 వేదాలని సంక్షిప్తంగా తీర్చిదిద్ది మనకు అందించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించమని చెప్పిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను శ్రీ ఆలపాటి వెంకటరమయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడ్లపల్లి నందు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యార్థులచే మెగా పీటీఎం అని విద్యార్థులచే ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు హెచ్పిసిపై సమీక్ష నిర్వహించారు. తర్వాత జరిగిన పీటీఎం ఆత్మీయ సమావేశానికి
పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎక్స్-ఎంపీటీసీ ఓల్డ్ స్టూడెంట్ అయిన రావి సాయిబాబు మరియు ఎట్లపల్లి పిహెచ్సి డాక్టర్ శ్రీనిధి, ఐసిడిఎస్ సూపర్వైజర్ శకుంతల పాల్గొన్నారు. రావి సాయిబాబు మాట్లాడుతూ విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. తదుపరి పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వచ్చిన తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ను, తల్లులకు లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ పై పోటీలు పెట్టి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీడి డి రాంబాబు, ప్రసాద్ బాబు, వివి సుబ్బారావు, శ్రీనివాస్ యాదవ్, రమాదేవి, శుభశ్రీ, నిర్మల, పద్మావతి, నాగరాజు, వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మంచి విషయాలు నేర్పేవాళ్ళు ఎవరైనా గురువే. అంతేనా? తల్లిదండ్రి కన్ని పెంచుతారే, తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు కూడా చాలా విషయాలు మనకు చెప్తారు, వాళ్ళు కూడా గురువులే. అంతేనా? మనకి మంచి విషయాలు చెప్పే వాళ్ళందరూ గురువులే. కాబట్టి ఆ గురువులందరికీ కూడా మనం నమస్కారాలు తెలియజేయాలి. వాళ్ళ గురు పౌర్ణమి మేడం గారు కూడా చక్కగా గుర్తు చేశారు. థ్యాంక్ యూ మేడం. మరి ఇప్పుడు అమ్మ పాడే జోల పాట గుల్షన్. సో అలాగే పిల్లలు దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు బయటికి తీసి వాళ్ళని ఎలా ముందుకు నడిపించాలి అనేది వాళ్ళు చూస్తారు. అదే ప్రైవేట్ స్కూల్స్ లో అవన్నీ చేస్తారా? చేయరు కదా. సో అందరికంటే మన స్కూల్ గొప్ప కదా, మన గవర్నమెంట్ స్కూల్ గొప్పే కదా. ఇప్పుడు ఫెసిలిటీస్ అన్ని పెరిగినాయి. బయట స్కూల్కి వెళ్ళి చూడండి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో. మా దగ్గర చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, మాకు గొప్పగా ఉండిద్ది, మాకంతా తెలుసు, కావాలంటే చూడండి, A to Z ఇంగ్లీష్లోనే మాట్లాడతాం, ప్రతిదీ ఇంగ్లీష్లోనే చూస్తున్నాము, మీరు రండి అంటారు. కాకపోతే అంతా తెలుసు, కావాలంటే పాఠశాలకు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు వాళ్ళు అందించే ఆ బోధన, వాళ్ళు స్వార్థం లేకుండా మన క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ రావాలి, అందరికన్నా ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవాలి, మనకు ఆ రికగ్నిషన్ రావాలనే తపనతోటి సొంత బిడ్డల కన్నా ఎక్కువగా మిమ్మల్ని చూసుకుంటూ అహర్నిశలు కృషి చేస్తారు మన టీచర్స్. వాళ్ళందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా ఇటువంటి సమావేశంలో అభినందించాలి. రావి సాంబయ్య హై స్కూల్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిహ్నంలాగా ఉండేది. ఈ పాఠశాలలో మనం వసతులు కల్పించాలని గతంలో నేను డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం సభాపతిగా ఉన్నప్పుడు. కానీ కనీస వసతులు లేకపోవడం నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను ఇంతకుముందే కలెక్టర్ గారు కూడా చెప్పాను, డిఓ గారు కూడా చెప్పాను, తెనాలి ప్రజలకు నేను మాటిస్తున్నాను, ఈ సంవత్సర కాలం నేను 2 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తాను. పాఠశాలలు, అదేవిధంగా మన వైద్య సౌకర్యాలు. ఈ రెండిటిపైన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా మన బిడ్డలకి, మన భవిష్యత్తుకి, మన ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా 100% మన అందరం కూడా కలిసి ముందుకెళ్ళాలి. 36,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా మనం మన విద్య కోసం కేటాయించుకున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ కోసం, కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం 36,000 కోట్ల రూపాయలు కేటాయించాం మనం ఈ సంవత్సరం. ఆ స్థాయిలో ప్రభుత్వం నుంచి మనం ఆశించిన విధంగా డబ్బులు వచ్చినప్పుడు కార్యక్రమాల్ని మనం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. గంజాయి వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, డ్రగ్స్ వాడడం వల్ల ఏ విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని
మన బిడ్డలకి భవిష్యత్తు లేకుండా వాళ్ళని బానిసలు చేసే విధంగా చదువుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులపైన ఆధారపడి సమాజం పైన వాళ్ళు అనేక వ్యసనాలు పెంచుకొని వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో మన దేశానికి మీ అందరూ చూశారు. కొన్ని దేశాలు యూరోప్లో పూర్తిగా నష్టపోయినాయి. యువత ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతుందో, ఎప్పుడైతే జాగ్రత్తగా వ్యవహరిస్తుందో, తల్లిదండ్రులు చెప్పే మాటలు, ఉపాధ్యాయులు చెప్పే బోధన అర్థం చేసుకుని ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాల గురించి మీకు అవగాహన కలిగినప్పుడు ఆ పొరపాట్లు మీరు ఎవరు కూడా చేయకుండా ఉండాలి. 100% తెనాల్లో ఎక్కడ కూడా డ్రగ్స్ అమ్మే విధంగా ఎవరు పాల్గొన్నా సరే, నేను ఈరోజు ఎస్పీ గారికి మాట ఇస్తున్నాను, 3 నెలల్లోనే తెనాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ఆస్తులు కూడా జప్తు చేస్తాం. వాళ్ళపైన NDPS కింద కఠినమైన సెక్షన్స్ పెట్టి బెయిల్ కూడా రాకుండా కేవలం ఎవరైతే ఈ వ్యవస్థని ప్రాంతాల వారీగా పంచుకుని రాజకీయ లబ్ధి కోసం గతంలో నడిపించారో మీ అందరు చూశారు. ఆ నిర్మూలన జరగాలి. వాళ్ళని కఠినంగా మనం శిక్షించాలి. ఎన్నో ఇబ్బందులున్న ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ ఈ డ్రగ్స్ యొక్క డీల్ చేయడానికి ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ కావాలి అని ఈగల్ అనే ఒక వ్యవస్థని ఒక IG స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా పెట్టి స్థాపించడం జరిగింది. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే ఈ రాష్ట్రాన్ని వీలైనంత త్వరగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఈ ఆర్గనైజేషన్కి మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే రాష్ట్రంలో ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా, ఎక్కడైతే మన స్టూడెంట్ కమ్యూనిటీ ఉంటారో, ఎక్కడైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారో, ఎక్కడైతే ఈ డ్రగ్స్ బారిన పడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో పార్టిసిపేట్ జరుగుతూ ఉంది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది, 1972. అందరూ గుర్తుపెట్టుకోండి, 1972. ఇది సింగిల్ విండో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి మీరు డ్రగ్ పెడ్లర్స్ గురించి కానివ్వండి, కింగ్ పిన్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి, అవైలబిలిటీ కానివ్వండి, అలాగే ప్రొడ్యూస్ గురించి కానివ్వండి, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే రీహాబిలిటేషన్ సెంటర్స్, ఒకవేళ డ్రగ్ను బారిన పడిన వారి గురించి రీహాబిలిటేషన్ సెంటర్స్ కానివ్వండి, అడిక్షన్ సెంటర్స్ కానివ్వండి, వాటి వివరాలను కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ నెంబర్ ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేసుకొని ఈ రాష్ట్రాన్ని అతి త్వరగా డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తీసుకురావడానికి మీరు అందరూ సహకారం ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజున ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి కనుక 3 రకాలైన పౌర్ణాలు కలిసిన ఇవాళ. అందుకని భక్తులంతా కూడా పొద్దున్నే నుంచే విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పైగా ఇవాళ శాకాంబరి అలంకారాల్లో లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవార్లు కూడా కనబడుతున్నారు. అలాగే ఉత్సవమూర్తులు కూడా ఇక్కడ వేశాము. ఈరోజు విశేష కళ్యాణాలు కూడా జరుగుతాయి. అయితే భక్తులకి ఇవాళ కదమ్ము అనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదించి అది ఉచితంగా అందరికి కూడా పంచుతున్నారు. కనుక భక్తులంతా కూడా ఈ రోజున స్వామివారిని దర్శించి తరించవలసిగా కోరుచున్నాం.
విశిష్ట అతిథిగా చేసినటువంటి సాంబశివరావు గారికి నా నమస్కారాలు. తల్లి ప్రేమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కొత్త ప్రయోగాన్ని మొదలుపెట్టడం ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి ఇది చాలా సంవత్సరాల నుంచి కళాశాలలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాం. పేరెంట్కి టీచర్స్కి ఒక అవినాభావ సంబంధం ఉండాలి. వారి ఇరువురి మధ్య, అధ్యాపకుల మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉంటే విద్యార్థి యొక్క భవిష్యత్తుకి, ప్రగతికి, ముందుకు వెళ్ళడానికి అవసరమైన మార్గాలు ఎన్నుకోవడంలోనూ, తప్పులు ఎన్నుకోవడంలోనూ మనం చూసుకోవడానికి ఆస్కారం ఉంటుందనే ప్రయత్నాలు మేము చేయటం మొదలుపెట్టాం. ఇది మేము స్టాఫ్ గార్డియన్ అనే పేరు పెట్టాము. స్టాఫ్ గార్డియన్ అంటే ఒక లెక్చరర్కి 20 మంది విద్యార్థుల్ని కేటాయించి ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కానీ విద్యార్థులతో కానీ సమావేశాలు నిర్వహించి వారి యొక్క సమస్యలు కళాశాలకు వచ్చిన తర్వాత వారి సమస్యలు ఏంటి వాటిని తెలుసుకోవడానికి, దాన్ని నివృత్తి చేయడానికి పలు ప్రయత్నాలు చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టి బాధ్యత తీసుకున్నప్పుడే విద్యార్థుల భవిష్యత్తుకు మంచి మార్గం. తెనాలిలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణ 12, 13 వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. సాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టి చేతులు దులుపుకుంటే కూటమి ప్రభుత్వం బకాయిలు మొత్తం చెల్లించి చరిత్ర సృష్టించాం. మంత్రి నాదెండ్ల.